నమస్కారానికి ప్రతి నమస్కారం చెప్పడమే సంస్కారం. నమస్కారం చేసేటటువంటి క్రమంలో కొన్ని చోట్ల ఎదుటివారు ఎంత పెద్దవారైనా నమస్కరించకూడదు. ప్రయాణంలో ఉన్న సమయంలో ఎవరైనా కనిపిస్తే కూడా నమస్కారం అండి అంటూ నమస్కరించరాదు. శుభమస్తు. శ్రీరామ జయం. సంస్కారం అంటే ఏమిటి అంటే నమస్కారానికి ప్రతి నమస్కారం చెప్పడమే సంస్కారం. సంస్కారవంతమైన జీవితం కలవాళ్ళమంటే ప్రతి వారికి రెండు చేతులు జోడించి శుభోదయం అంటూ నమస్కరించడం, లేదా నమస్కారం అండి అంటూ సంస్కారంతో శబ్దములను ఉచ్చరిస్తూ రెండు చేతులు జోడించి మన వినయాన్ని ప్రకటించడం. ఈ వినయాన్ని ప్రకటించేటటువంటి క్రమంలో పూర్వకాలం మన నిఘంటువులలో గమనిస్తే ఒక అపురూపమైన అత్యద్భుతమైన పదజాలం కూడా కనిపిస్తుంది. ఆ పదజాలం గిడిగిడి. పూర్వకాలం నమస్కరించేటటువంటి క్రమంలో నమస్కారం అన్న శబ్దానికి ఇలా ఒక చేతిని చూపించి ప్రయోగించే శబ్దం గిడిగిడి. గిడిగిడి అంటే నమస్కరించడం అని అర్థం. ఈ నమస్కరించడంలో ఒక చేతిని ప్రయోగించి నమస్కరించడం కొన్ని సినిమాలలో కూడా మనం చూసి ఉన్నాం. ఆ చేతికి రెండవ చేతిని జోడించాలి. ఇది దేవతా నమస్కారం అవుతుంది. వినయపూర్వక పెద్దలకు అర్పించే నమస్కారం అవుతుంది. అష్టాంగ నమస్కారములలో ఉరస శిరస దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగముచ్యతే. సాష్టాంగ నమస్కారం చేయడం, దండ నమస్కారం అన్న పేరిట 8 అంగములతో బోర్లా పడుకు నమస్కారం చేయడం, అది పూర్ణమైనటువంటి నమస్కారం అవుతుంది. నమస్కారం చేసేటటువంటి క్రమంలో కొన్ని చోట్ల ఎదుటివారు ఎంత పెద్దవారైనా నమస్కరించకూడదు. శ్మశానం, ఏవైనా కారణాల చేత మనం శ్మశానయాలకి వెళితే అక్కడ ఆ శవానికి తప్ప ఇంకెవరికి నమస్కరించకూడదు. తలని కాస్త వంచి మన వినయాన్ని ప్రదర్శించాలి, అంతేకాని నమస్కారం అండి అని అనకూడదు. శ్మశానంలో ఎవరికైనా నమస్కారం చేస్తే శవానికి నమస్కారం చేసినట్లే. అలాగే రెండవది ఆలయం. దేవాలయంలో దైవాన్ని నిత్యము అర్చించేటటువంటి అర్చక స్వామికి తప్ప ఇంకెవ్వరికీ నమస్కరించరాదు. అక్కడ కూడా తలను తాటించి మన వినయాన్ని కదలికల ద్వారా ప్రకటింపజేయాలి, కానీ రెండు చేతులు జోడించి నమస్కార ప్రదర్శనలు చేయరాదు. మూడవది, నిత్య జీవన వ్యవహారాలలో ఏవైనా దూరానికి వెళ్ళి దీర్ఘ లఘుశంకతలు పూర్తి చేసుకునే సమయంలో కూడా ఎవరైనా కనిపిస్తే నమస్కరించరాదు. నాలుగవది, మనం నమస్కరించదగిన వ్యక్తి మనకు తెలియని వ్యక్తులతో కూడుకొని సంభాషించేటటువంటి సమయంలో మనకు తెలిసిన వారే కానీ ఇతరులతో వ్యగ్రులై దీక్షతో ఏదో ఆంతరంగిక ప్రస్తావన చేస్తున్నారు. వ్యక్తిగతమైన సంభాషణలు మాట్లాడే సందర్భంలో కూడా అసందర్భంగా మధ్యలో దూరి నమస్కరించరాదు. చివరిది, ఐదవది, అత్యంత ప్రధానమైనది, ప్రయాణంలో ఉన్న సమయంలో ఎవరైనా కనిపిస్తే కూడా నమస్కారం అండి అంటూ నమస్కరించరాదు. ఈ 5 వేళలలో మనం గుర్తుపెట్టుకుంటే సంస్కారవంతమైన జీవితాన్ని మనం గడిపే వాళ్ళం అవుతాం. సంస్కారవంతమైన పద్ధతిలో నమస్కారానికి ప్రతి నమస్కరించడం కూడా లక్షణం కనుక ఎవరైనా మనకు నమస్కరిస్తే వెంటనే మనం కూడా ప్రతి నమస్కారాన్ని అర్పించాలి. నమః అనే శబ్దాన్ని మనం గమనించినట్లయితే కృష్ణ యజుర్వేదం చతుర్థ ప్రశ్నలో 5వ ప్రపాఠకం, చతుర్థ ప్రపాఠకం 5వ ప్రశ్న నమకము అన్న పేరిట ప్రసిద్ధం. అందులో నమస్తే రుద్రమన్యవ నమః అన్న శబ్దంతో ప్రారంభమవుతుంది. ఈ నమకములో 171 మంత్రాలు ఉండగా అందులో 142 సార్లు నమః 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 అన్న శబ్దంతో నమస్కార పదాలు కనిపిస్తాయి. 142 సార్లు వచ్చే ఈ నమః శబ్దాలు
ఏక నమస్కారాలు, ద్విర్నమస్కారాలు అన్న పేరిట ప్రసిద్ధం. నమ ఆ వ్యాధినీభ్యో, మళ్ళీ నమ అన్న శబ్దం 2 మార్లు ముందు వెనుక. నమ సోమాయ రుద్రాయ చ, నమస్తామ్రాయ చ, అరుణాయ చ ఒకసారి. ఇలా 2 సార్లు నమ, 1 ఏక నమ వచ్చేటటువంటి మంత్ర ప్రయోగమే నమకం. శాస్త్రబద్ధంగా విధి విధాన పురస్సరంగా భగవంతుడికి మన నమస్కారాలను అర్పించే విధానం నమస్తే రుద్రమన్యవ నమకం. అలాగే ప్రధానంగా చెప్పబడ్డ 5 స్థలాలలో శ్మశానంలో, ఆలయంలో, వ్యక్తిగత సంభాషణలలో ఉన్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు, దీర్ఘ లఘుశంకలను నివారించే నిమిత్తమై దూరంగా వెళ్ళే సమయాలలో ఇలా 5 స్థలాలలో నమస్కరించరాదు. అలాంటి సందర్భాలలో నమస్కరిస్తే అది కుసంస్కారం అవుతుంది అంటుంది మీ శుభమస్తు. ఇవి ఈనాటి విశేషాంశాలు. మళ్ళీ కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మీ వెంకటరమణయ్య గారి పెద్దబ్బాయి కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.